అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయములు కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ వేద గ్రంథముల నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. అపోస్తుల కార్యగ్రంథము 11వ అధ్యాయము 23వ వచనము. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాము. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమాస్వరూపి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. సమయము నీది, మేము నీ వారమై ఉన్నాము. నీ వాక్యము ద్వారా ప్రభువా ఈ మధ్యాహ్నకాల సమయములో మాతో మాట్లాడమని, మా హృదయాలను సంధించి నడిపించుమని, మహిమ కార్యాల బిడ్డల పట్ల జరిగించుమని వాక్యమై ఉన్న యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగములో మనం గమనించినట్లయితే కనుక ఒక వ్యక్తి వచ్చి అంతియొకయలో ఉన్నటువంటి ప్రజలకు చెబుతున్నటువంటి మాట చదువుదాం ఒకసారి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. ఎవరు ఈ వ్యక్తి? హెచ్చరించినటువంటి ఈ వ్యక్తి ఎవరు అంటే కనుక ఇతని పేరును మనం గమనించినట్లయితే బర్నబా అనేటటువంటి వ్యక్తి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. బైబిల్ గ్రంథములో అపోస్తుల కార్యగ్రంథములో మనము చూస్తున్నటువంటి ఈ బర్నబా ఎవరు అంటే కనుక అపోస్తలుడైన పౌలు, అలాగే అపోస్తలుడైన పౌలు బర్నబా ఇద్దరు కలిసి మిషనరీ యాత్ర చేసినట్టుగా బైబిల్ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము. అపోస్తలుడైన పౌలు ప్రధానముగా 3 మిషనరీ యాత్రలు చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూడవచ్చు. ఆ మిషనరీ యాత్రలో మొదటి యాత్రలో ఈ బర్నబాను తీసుకుని పౌలు వెళ్ళడం, పౌలు బర్నబా ఇద్దరు కూడా మొదటి ప్రయాణము చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూడవచ్చు. అంటే దేవుని పరిచర్యములో బలముగా వాడబడినటువంటి వ్యక్తి ఈ బర్నబా. అలాంటి ఈ బర్నబా అంతియొకయలో ఉన్నటువంటి ఆ ప్రజల దగ్గరకు వచ్చి చెబుతున్నటువంటి మాట చదువుదాం. 23. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న బర్నబాను పంపిరి. అతడు వచ్చి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. అతని గురించి చెప్తున్న మాట 24. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా హెచ్చరించినటువంటి ఈ వ్యక్తి అనగా బర్నబా అనేటువంటి వ్యక్తి ఎలాంటి వాడు అంటే కనుక సత్పురుషుడు. ఎలాంటి వాడు అంటే కనుక పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. ఆయన వచ్చి ఈ అంత్యోదయ సంఘం వారికి చెప్తున్నటువంటి మాట, ప్రకటిస్తున్నటువంటి హెచ్చరిక ఏమిటంటే కనుక స్థిర హృదయముతో ప్రభువుని హత్తుకోమంటూ ఉన్నాడు. 2 విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 1 స్థిర హృదయముతో, 2 ప్రభువును హత్తుకోవడము, అలాగే స్థిర హృదయము కలిగి ఉండడము. ఈ 2 విషయాల గురించి మరి బర్నబా ఈ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైనటువంటి మాట. ఈ హెచ్చరిక వారికి మాత్రమే కాదు, మనకు కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. స్థిర హృదయము కలిగి ఉన్నారా? మరి దేవుని హత్తుకునేవారుగా ఉన్నారా అని నేను అడుగుతూ ఉన్నటువంటి మాట. దేవుని మహిమ కలుగును గాక. హత్తుకోవాలి అని లేఖనము సెలవిస్తూ ఉంది. హత్తుకోవడం అంటే ఏమిటి అని మనం గమనించినట్లయితే హత్తుకోవడం అంటే అతుక్కుని పోవడం అనేటువంటి విషయమును మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. అసలు హత్తుకోవడం మాట ఎక్కడ మొదలైంది పరిశుద్ధ గ్రంథములు అంటే కనుక ఆదికాండం 2వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం దేవుని పిల్లలారా. కాబట్టి పురుషుడు తన తండ్రిని
తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారు ఏక శరీరమయుందురు. అనగా దేవుడు చేసినటువంటి మొదటి వివాహములో, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ పరిశుద్ధ కార్యములో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటి అంటే గనుక, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. వారిరువురు కూడా ఏక శరీరం అవుతారు. అనగా వారిరువురు కూడా వేరు కాదు. స్త్రీ పురుషుని యందు, పురుషుడు స్త్రీ యందు ఉన్నప్పటికీ వారిరువురు కూడా ఎలాగున్నారంటే ఏకమై ఉన్నారు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఆదాములో నుంచి దేవుడు అవ్వమ్మను తీశాడు. మరలా తీయబడినటువంటి ఆ అవ్వమ్మ అనగా ప్రక్కటెముకగా ఉన్నటువంటి ఆ అవ్వమ్మను ఇద్దరిని జత చేస్తే ఇద్దరు కూడా మరలా ఏమవుతున్నారంటే ఏక శరీరం అవుతూ ఉన్నారు. తీయబడినటువంటి ఈ ఎముక శరీరముగా మార్చబడింది. మరలా వారిద్దరిని కూడా వివాహం అనేటువంటి బంధముతో ఏకము చేస్తే వారిద్దరూ కూడా వేరు కాదు, ఏక శరీరంగా మారారు అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. దీనిని హత్తుకోవడం అంటారు. ఇది మొదటి వివాహములో జరిగినటువంటి కార్యము. దేవుని మహిమ కలుగును గాక. అంటే ఇద్దరు వేరు వేరు కాదు, ఇద్దరు ఒకటే, ఇద్దరు హత్తుకుని ఉన్నారు, కలిసిపోయారు అనే విషయాన్ని ఇక్కడ మరి మనం చూస్తూ ఉన్నాం. ఇదే మాటను మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు కూడా సువార్తల్లో వాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా హత్తుకునేటటువంటి మరి మొదటి విషయము అనగా హత్తుకోవడం అనేటువంటి ఈ యొక్క అంశము ఎక్కడ ప్రారంభమైందంటే ఏదేను తోటలో ప్రారంభమైంది. మొదటి వివాహములో ఇది ప్రారంభమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మనం గమనించవలసిన మాట ఏమిటంటే దేవుణ్ణి మనం హత్తుకుని జీవించాలి. మరి హత్తుకోవాలంటే ఎలా ఉండాలంటే స్థిర హృదయం కలిగి ఉండాలి. ఈ రెండు విషయాలే ఈరోజు మన అంశంగా ముందుకు వెళుతున్నాయి. ఒకటి స్థిర హృదయం కలిగి, రెండు దేవుణ్ణి హత్తుకునే వారముగా జీవించాలి. ఇంకా బైబిల్ గ్రంథంలో వచనాలు చూద్దాము. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాము. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉందురు. దేవుని మహిమ కలుగును గాక. అంటే ఎవరిని హత్తుకోవాలంటే దేవుణ్ణి హత్తుకోవాలంట. అలా హత్తుకున్నటువంటి వారు ఎలా ఉన్నారంటే సజీవులుగా ఉన్నారట. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దేవుణ్ణి హత్తుకునే వారుగా ఉన్నారా మీరు? మిమ్మల్ని ప్రభువు అడుగుతూ ఉన్నాడు. హత్తుకునే వారముగా మనం ఉండాలి. అలాగే ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాము. 10:20. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున, అది ఆయన ఏదేమైనా కానీ ఆయన హత్తుకొని మనం ఉండాలి. ఆయన నామమును ప్రమాణము చేసి జీవించాలి. ఇంకా ఆఖరిగా మనం గమనిస్తే కనుక అదే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 20వ వచనం. చాలా వచనాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో హత్తుకోవడం గురించి. 30వ అధ్యాయం 20వ వచనం. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే మీ ప్రాణమునకును మీ దీర్ఘాయుషునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన హత్తుకోవాలి, ఆయన ఆజ్ఞలను హత్తుకోవాలి, ఆయన వాక్యాన్ని హత్తుకోవాలి. ఇలా ఎన్నో సందర్భాల్లో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే హత్తుకునే వారముగా మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మరి ఎలా హత్తుకోవాలంటే స్థిర హృదయం కలిగి ఉండి మనం హత్తుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ప్రభువు పేర మీకు తెలియజేస్తున్నాను. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే హత్తుకోవడంలో కూడా ఒక కమిట్మెంట్ ఉండాలి మనలో. అలా ఉండేటటువంటి సందర్భము మీ అందరూ కూడా ఎరిగినటువంటి సందర్భమే రూతు గ్రంథములో మనం చూడొచ్చు. రూతు గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ మనకు స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది. 14, 15, 16 వచనాల్లో అద్భుతమైనటువంటి విషయం అక్కడ రాశారు. రూతు గ్రంథములో మరి భర్తలను కోల్పోయినటువంటి కుటుంబముగా రూతు కుటుంబం మనకు కనబడుతూ ఉంది. అత్తగారు నయోమి భర్త లేడు. అలాగే మరి రూతు కూడా ఒక కోడలుగా కనబడుతుంది. అలాగే ఓర్పా అనే ఆవిడ కూడా నయోమికి మరొక కోడలుగా కనబడుతుంది. మొత్తం వీరు ముగ్గురికి కూడా భర్తలు లేనటువంటి వారుగా విధవరాలుగా మిగిలిపోయారు.
అటువంటి సిచ్యువేషన్లో అత్తగారు ఉన్నారు, నయోమి గారు. ఆ అత్తగారికి ఇద్దరు కోడళ్ళుగా రూతు, ఓర్పా కనబడతా ఉన్నారు. వారి సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు రైట్. ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక ఈ నయోమి అంటుంది కదా, ఇదిగో మీరు ఇంకా యవ్వన ప్రాయంలో ఉన్నారు కనుక మీరు మీ గృహాలకు వెళ్ళండి, మరి యొక్క వివాహాన్ని చేసుకోండి అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఓర్ప అనేటటువంటి ఆమె ఏం చేస్తుందంటే ముందుకు వచ్చి మరి నయోమి గారిని ముద్దు పెట్టుకుని చక్కగా వెళ్ళిపోద్ది. అనగా మరొక వివాహం చేసుకోవడానికి తన గృహానికి వెళ్ళిపోతుంది. కానీ రూతు గారు ఏం చేస్తున్నారంటే అలా వెళ్ళదండి. అత్తగా దగ్గరికి వచ్చి అత్తను గట్టిగా హత్తుకుంది. ఈ హత్తుకోవడంలో ఉన్నటువంటి ఆంతరం ఏమిటంటే, ఇక అత్త నీవు నేను వేరు కాదు, మనం కలిసి ఉండబోతూ ఉన్నాం అనేటటువంటి ఒక సత్యాన్ని అక్కడ చెబుతా ఉంది. మీకు ముందే చెప్పాను, హత్తుకోవడం అంటే ఎలా ఉండాలంటే అతుక్కుని పోయినట్టుగా ఉండాలి. ఇక ఎవరు కూడా వేరు చేయడానికి వీలు లేకుండా మారిపోవాలి. ఇప్పుడు నయోమి పట్ల కోడలుగా ఉన్నటువంటి రూతు ఉద్దేశం ఏమిటంటే, నేను నా అత్తను విడిచిపెట్టను, నేను నా అత్తను చక్కగా చూసుకుంటాను, నేను నా అత్తతో కలిసి ఉంటాను. ఏమైనా సుఖం ఉందా అక్కడ అంటే కనుక భర్త లేడే, ఏమి ఉపయోగం ఏమీ లేదు, ఈమె విధవరాలు ఆమె విధవరాలు, ఆస్తి చూసి ఏమైనా వస్తుందా అంటే నయోమి దగ్గర ఏమీ లేదు. అయినప్పటికీ కూడా మరి ఆమె మొయాబీరాలైన అనిరాలైనప్పటికీ కూడా రూతు మరి ఒక కండిషన్ను అప్లై చేసుకుంటా ఉంది. దేవుని మహిమ కలుగును గాక. ఒక కమిట్మెంట్తో వస్తూ ఉంది. అదేమిటంటే గనక నా అత్త నేను విడిచిపెట్టను అంటూ ఉంది. చూద్దాం ఆ మాటలు చూద్దాం ఒకసారి. 16వ వచనం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టవద్దనియు. చూడండి అద్భుతమైనటువంటి కండిషన్స్ ఇవన్నీ కూడా ఇవి మనం అప్లై చేసుకోవాలి. నీవు వెళ్ళు చోటనే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఓకే, అక్కడనే పాతి పెట్టబడుదును, మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు. రైట్, ఎంత చక్కని మాట చెప్పిందండి. ఏదో డబ్బు ఆశించి కాదు, ఆస్తి ఉందని కాదు వచ్చేది, ఏమీ లేకపోయినా నా అత్తను నేను విడిచిపెట్టకూడదు అని అత్తగారి అనుకుంటుంది. నన్ను వెళ్ళిపోమన్నది చెప్పొద్దు, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాను, నువ్వేం తింటే అదే తింటాను, నీ జనమే నా జనము, నీ బంధువులే నా బంధువులు, నీ దేవుడే నా దేవుడు. మరణము తప్ప ఏది కూడా మనల్ని విడదీయదు. ఎంత కమిట్మెంట్తో ఉందో గమనించారా? వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా, మరి మీరు ఏ విధముగా జీవిస్తూ ఉన్నారు? అత్తగారులు ఉండొచ్చు, కోడలు ఉండొచ్చు, మరి ఏ విధంగా మీరు వెళుతూ ఉన్నారు? ప్రేమ కలిగి ఉన్నారా? గొడవలు కలిగి ఉన్నారా? శత్రుత్వం కలిగి ఉన్నారా? గమనించవలసిన వారమై ఉన్నాము. ఎందుకు అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారిని కలిగినటువంటి మనము కొన్ని విషయాల్లో మనము బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను అనుసరిస్తూ ముందుకు సాగవలసినటువంటి మనము కొన్ని విషయాల్లో మనము తప్పిదాలు చేస్తూ ఉన్నాం. రూతు నయోమిల చరిత్ర మనందరము బాగుగా ఎరిగిన వారమే. చక్కని అత్తాకోడలకు కనబడుతూ ఉన్నారు. కానీ వారి ప్రత్యేకత గమనించినట్లయితే కనుక నిజముగా వారి వలె మనము ఉండవలసిన వారమై ఉన్నాము. ఒక కోడలు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే కనుక మరణము తప్ప నిన్ను నన్ను ఏది కూడా విడదీయదత్తా అని చెబుతూ ఉంది. నేటి కాలంలో ఉన్నటువంటి వారు ఎలా కోరుకుంటున్నారో మీరు బాగుగా ఎరిగి ఉన్నవారై ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మరి పరిశుద్ధ గ్రంథంలో ఈ వచనం చూస్తూ ఉంటే రూతు ఒక కమిట్మెంట్తో ముందుకు వెళ్తూ ఉంది. అంటే ఆమె అత్తను ఎలా హత్తుకుందో చూసారా? హత్తుకోవడం అంటే శ్రమైన, కష్టమైన, నష్టమైన, బాధైన, బలహీనమైన, ఇబ్బంది అయినా విడిచిపెట్టకుండా వెంబడించాలి, వదలకుండా పట్టుకుని వెళ్ళాలి. దాన్ని ఏమన్నారంటే హత్తుకోవడం అన్నారు. ఇక్కడ ఈ వచనంలో రూతు వధువు సంఘాన్ని చూపిస్తూ ఉంది. వధువు సంఘముగా పిలువబడుతున్నటువంటి మనము వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని హత్తుకుని జీవించవలసిన వారమై ఉన్నాము. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బలహీనత వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, ఏది ఉన్నా ఏది లేకపోయినా వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని అంటి పెట్టుకుని హత్తుకుని మనము జీవిస్తే గనక ఖచ్చితముగా పరలోక రాజ్యములోనికి చేరువైపోతాము. దేవునికి మహిమ కలుగును గాక.
కాబట్టి ఈ రూతు ద్వారా మనకు కనబడుతున్నటువంటి మాట ఏమిటంటే కనుక ఈమె హత్తుకొని జీవించింది. మరి పరిశుద్ధ గ్రంథము చెబుతున్నటువంటి మాట ఏమిటంటే కనుక హత్తుకొని జీవించాలి, అలాగే ఆయనను మనం విడిచిపెట్టకుండా హత్తుకుని జీవించాలనే వాక్యాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. అద్భుతమైనటువంటి మాట ఇది. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్న మాట ఏమిటంటే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటున్నాడు ప్రభు. చదువుదాం 15:5. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆయనతో కలిసి ఉంటే బహుగా ఫలిస్తావు. ఆయనతో కలిసి ఉంటే నువ్వు ఏదడిగితే అది ఇస్తాడు ఆయన. ఆయనకు వేరుగా ఉండి నువ్వు నేను ఏమీ చేసేది లేదు. కాబట్టి ఆయనతో కలిసి ఆయన హత్తుకుని మనము జీవిస్తే ఈ ఇహలోకమందును పరలోకమందును కూడా ఫలింపులోనికే మనం వస్తామన్న విషయాన్ని ప్రభువు పేర దైవ సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పటి వరకు మనం చూసినటువంటి అంశాలు చూస్తే హత్తుకోవడం దగ్గరకు వచ్చాం మనం. కానీ ఎలా హత్తుకోమంటున్నాడు దేవుడు అంటే స్థిరమైన హృదయంతో హత్తుకోమంటున్నాడు. అదేంటండి పాస్టర్ గారు, హృదయము తెలుసు మాకు కానీ స్థిరమైన హృదయం ఏంటి అనేటటువంటి మరి ప్రశ్న మీలో వస్తున్నట్టు కనబడుతూ ఉంది. దేవుని మహిమ కలుగునుగాక. దీనికి కూడా నేను సమాధానం చెప్తాను. అంటే హృదయము ఎలాంటిది మనం గమనించాలి. హృదయము స్థిరంగా లేదంటే ఇంతకేని స్థిరమైన హృదయం కలిగి ఉండాలి. స్థిరమైన హృదయం గురించి మాట్లాడే కన్నా ముందు అసలు హృదయం గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది చూద్దాం. హృదయం గురించి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చెప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను హృదయమును. తేలిపోయిందండి. హృదయం ఎలాంటిదంటే మామూలుది కాదండి. హృదయం చాలా డేంజర్ అంటున్నాడు దేవుడు. అది మోసకరమైనదంట. అంటే మీ హృదయమే మిమ్మల్ని మోసం చేస్తుంది, మీ హృదయమే మోసకరముగా కనబడుతుంది. ఇంకా చెప్పాలంటే కనుక అది వ్యాధితో నిండిపోయిందంట. ఘోరమైన వ్యాధి, మామూలు వ్యాధి కాదు ఇది, ఘోరమైన వ్యాధి. మీ హృదయమే, మీ లోపల ఉన్నటువంటి హృదయమే ఒక వ్యాధితో కనబడుతూ ఉంది. ఏ వ్యాధి అంటే ఘోరమైన వ్యాధిక. ఆ ఘోరం ప్లేస్లో ఏదైనా రాసుకోవచ్చు. అదేంటండి మన హృదయమే కదా. అవును, మన హృదయమే. అందుకని వాక్యంలో దేవుడు చెప్తున్నాడు కదా, స్థిర హృదయం కలిగి ఉండండి. స్థిరమైన హృదయం కలిగి మీరు జీవించాలి. స్థిరమైన హృదయం మీరు కలిగి ముందుకు వెళ్ళాలి. స్థిరమైన హృదయం కలిగి దేవుణ్ణి హత్తుకోవాలి. మరి ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది అని ఎలా తెలుస్తుంది అంటే కనుక, అది మోసకరమైనది ఎలా తెలుస్తుంది అంటే కనుక, దేవుడంట హృదయాన్ని పరిశోధన చేస్తున్నాడు. అందుకని ఆయన పై రూపాన్ని లక్ష్య పెట్టడు. ఆయన లక్ష్య పెట్టేది ఏమిటంటే కనుక నీ ఆంతరంగిక స్వభావాన్ని, అనగా నీ హృదయాన్ని ఆయన తేరి చూస్తూ ఉన్నాడు. ఆయన పరిశోధించే పరిశోధకుడు. శోధించేవాడు కాదు దేవుడు, పరిశోధించేవాడు, పరీక్షించేవాడు, పరిశీలించేవాడు. నీ హృదయం ఎలా ఉన్నదో, ఆ స్థాయి ఏమిటో, దేవుని పట్ల నీవు ఏ ఉద్దేశం కలిగి ఉన్నావో, దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావో, దేవుని ఎంతగా సేవిస్తున్నావో, ఎలా ఆరాధిస్తున్నావో, పెదవులతో ఆరాధిస్తున్నావో, హృదయముతో ఆరాధిస్తున్నావో, ఇదంతా కూడా హృదయ పరిశోధకుడుగా పిలువబడుతున్నటువంటి ఆ దేవాది దేవుడు చూచుచున్నాడనే విషయాన్ని గమనించాలి. లోపల ఏమనుకుంటే నాకేంట్లే అని చాలామంది అనుకుంటా ఉంటారు. నీ ఎదుటి వారికి తెలియదేమో నువ్వేమనుకుంటున్నావో, కానీ నువ్వు అనుకుంటున్న ప్రతి మాట కూడా, నీ మనస్సులో నీ హృదయంలో అనుకుంటున్న ప్రతి మాట కూడా ఆయన వింటున్నాడు, చూస్తున్నాడు. లెక్క అప్పజెప్పవలసి ఉందన్న విషయాన్ని కూడా ప్రభు పేర మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ హృదయ పరిశోధకుడు యెహోవా అనేటటువంటి వాక్యము కూడా మనము చూస్తూ ఉన్నాము. అంటే మన హృదయం ఏ విధముగా ఉన్నదో అదంతా కూడా ఆయన పరిశోధన చేస్తూ ఉన్నాడు. ఇంకో మాట చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అదిగోండి అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీయు. అది అంటే ఈయన పరిశోధకుడు, పరిశీలకుడు, పరీక్షించేవాడు. జాగ్రత్త, ఆయన చూచుచున్న దేవుడు అనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే కనుక ఆయన పరిశోధన చేసండి,
ఆది కాలంలోనే జలప్రళయానికి ముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి ఆయన హృదయం గురించి. ఎవరు? దేవుడే. జలప్రళయం రావడానికి కారణం ఆ హృదయమే. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఆదికాండం 6:5. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. అవునండి, ఎన్నో ఊహలు ఊహించేసుకుంటా ఉంటాం. ఇదంతా ఎక్కడ పుడుతుందంటే హృదయములో పుడుతూ ఉన్నటువంటి ఆలోచన, హృదయములో పుట్టినటువంటి తలంపులోంచి వచ్చినటువంటి ఊహ అంతా కూడా ఎలాంటిదంటే కనుక చాలా చెడ్డది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన అది కూడా వ్యభిచారమే అన్నాడు. ఇది ఎక్కడ పుడుతుందంటే హృదయములో పుడుతూ ఉంది. అందుకని హృదయమును చూస్తున్నాడు ఆయన. హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడు, పరీక్ష చేస్తూ ఉన్నాడు. ఘోరమైన వ్యాధి కలిగిందని కూడా ఆయన డిక్లేర్ చేశాడు. అంత మాత్రమే కాదు, ఆది కాండంలో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే కనుక ఈ యొక్క వచనం ప్రకారం చూస్తే కనుక వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డది. జలప్రళయం వచ్చిందండి. జలప్రళయంలో నోవాహు గారి కుటుంబం మాత్రమే రక్షింపబడింది. ఆ తరువాత బయటికి వచ్చిన తర్వాత ఆయన బలిపీఠం కట్టి బలిని అర్పించిన తర్వాత ఆ యొక్క బలిపీఠము ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క బలి యొక్క సంగ్రామం ఆయన స్వీకరిస్తూ ఉన్న సందర్భంలో అనగా ఆదికాండం 8వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ఆయన చెప్తున్న మాట 20వ వచనం చదువుదాం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను కొన్ని తీసుకుని దహన బలి అర్పించెను. అప్పుడు అదిగోండి, ఇంపైన సువాసనను ఆఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించను. అది అక్కడ మరలా ఇస్తున్న స్టేట్మెంట్. అంటే మనం గమనించాల్సిన మాట ఏమిటంటే జలప్రళయానికి ముందు చెప్పినటువంటి మాట ఉంది హృదయం గురించి. జలప్రళయం తర్వాత కూడా దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఎందుకంటే నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. అంటే హృదయానికి ఆలోచన ఉంది, హృదయానికి ఊహ ఉంది, హృదయానికి తలంపు ఉంది. కాబట్టి చాలా డేంజర్. నిన్ను మోసం చేస్తుంది, నీలోనే ఉండి నిన్ను పతనానికి గురి చేస్తుంది. కాబట్టి ఈ హృదయాన్ని స్థిరంగా పెట్టుకోకపోతే జీవితాలు కొలాప్స్ అయిపోతాయి, నాశనం అయిపోతాయి. నాశన పుత్రుడుగా ఉన్నటువంటి సాతాను వశంలోనికి మనల్ని నడిపించుకుని తీసుకెళ్ళిపోద్ది. కాబట్టి చాలా జాగ్రత్త. నీ హృదయం ఎక్కడుందో జాగ్రత్త. దేవుని మహిమ కలుగును గాక. చాలా భద్రంగా మన హృదయాన్ని కాపాడుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ హృదయం నిన్ను మోసం చేస్తుంది. ఈ హృదయం అంట సాతానికి ఇదే కావాలి, దేవునికి ఈ హృదయమే కావాలి. సాతాను నీ హృదయాన్ని కోరుకుంటుంది, ధ్వంసం చేస్తుంది. దేవుడిని హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నీ హృదయములో ఆయన ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే విరిగి నలిగిన హృదయం కావాలంటూ ఉన్నాడు దేవుడు. విరిగి నలిగిన హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు దేవుడు. ఈ మాటను గమనించవలసిన వారం అయి ఉన్నాం. ఇంకొక మాట చదువుకుందాం. హృదయం ఎందుకు మోసకరమైనదంటే హృదయములో ఉన్నదేనంట బయటికి వస్తుందంట. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం. 12వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి హృదయమందు నిండియుండు దాన్ని బట్టియే నోరు మాట్లాడును కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఏదేమైనప్పటికీ హృదయంలో ఏది నిండి ఉంటుందో అదే బయటకు వస్తుందంట. కాబట్టి హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన వారమై ఉన్నాం. ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యగ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. అద్భుతమైనటువంటి మాట అక్కడ ఉంది. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి మారు మనసు నొంది ఒకవేళ నీ హృదయ ఆలోచన దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయాలండి ఒక వ్యక్తి గురించి పేతురు గారు మాట్లాడుతున్నారు. ఈయన ఎవరంటే గనక గారడి సీమోన్. గారడి సీమోన్ యొక్క హృదయం సరిగ్గా లేదంటండి. అక్కడ గారడి సీమోన్ కావచ్చు, ఈ లోకంలో ఎంతోమంది గారడి సీమోన్లు ఉన్నారు.
కాబట్టి ఒకవేళ ఇదే ప్రశ్న నీకు పడుతుందేమో, నీ హృదయం దేవునిది సరిగా ఉందో చూసుకో, సరి చేసుకో. ఎందుకంటే హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఈ హృదయం నిన్ను మోసం చేస్తుంది, ఈ హృదయమే సాతాను వశమవుతా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము జీవించవలసిన వారమై ఉన్నాము. మరి ఏ విధంగా హృదయాన్ని స్థిరపరచుకోగలం మనము? ఎందుకంటే స్థిర హృదయం కలిగి ఉంటేనే కదా మరి మనము ఆయన హత్తుకోగలం. ఏ విధంగా మనం స్థిరపరచుకోగలం అంటే కనుక ఒకే ఒక వచనం కనబడుతుంది. 112వ కీర్తన 7వ వచనం. 112వ కీర్తన 7వ వచనం. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. అనగా దేవుణ్ణి ఆశ్రయిస్తే మన హృదయము స్థిరముగా ఉంటుంది. కాబట్టి మన హృదయాన్ని మనం స్థిరపరచుకోవాలంటే కనుక ఖచ్చితముగా మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. అనగా మన హృదయాన్ని తీసుకెళ్ళి దేవునికి అప్పగించేయాలి. అందుకని సామెతల గ్రంథం 23:26లో ఉన్నటువంటి మాట ఏమిటంటే, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము అంటున్నాడు. కాబట్టి మరి ఇంకనూ నీ హృదయాన్ని దేవునికి సమర్పించలేదేమో. విరిగి నలిగినటువంటి హృదయమే ఆయనకి ఇష్టమైన బలి అంటున్నాడు కనుక మరి నీ హృదయాన్ని ఆయనకు అప్పగించు. అప్పుడు నీ హృదయాన్ని ఆయన భద్రంగా కాపాడతాడు. ఈ లోకములో ఎన్ని లాకర్లో పెట్టినా కానీ దొంగలు ఎత్తుకుపోతారు, కానీ దేవునికి మన హృదయాన్ని అప్పగించామనుకోండి మనము సేఫ్గా ఉంటాం, మన హృదయం సేఫ్గా ఉంటుంది, మన హృదయం స్థిరపరచబడుతుంది. అప్పుడు దేవుడు మన హృదయంలో నివసిస్తాడు. మన హృదయంలో ఆయన ఉండాలి. ఎందుకంటే మన హృదయాన్ని కోరుకుంటున్నటువంటి దేవుడుగా మనకు కనబడుతున్నాడు. హత్తుకునే అనుభవం మీకు కావాలంటే కనుక ఖచ్చితంగా మీ హృదయాన్ని దేవునికి అప్పగించండి. అంటే దాని అర్థం ఏంటంటే మీ హృదయాన్ని దేవుని వాక్యముతో నింపేసుకోండి. అప్పుడు మీరు స్థిరపరచబడతారు. అప్పుడు స్థిర హృదయం కలిగిన వారే దేవుని హత్తుకునే వారు అవుతారు. అలా హత్తుకుని ముందుకు సాగే ధన్యత దేవదేవుడు మీ అందరికీ నాకు అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. మీ ప్రాముఖ్యమైన సమయంలో ప్రభువా స్థిర హృదయం గురించి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అలాగే నేను హత్తుకుని జీవించాలని తెలియజేసిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. రావాల్సిన దీవెనలు నీ బిడ్డలకు నిండుగా మెండుగా అనుగ్రహించుమని యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. ఇప్పటి వరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు. ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే, ప్రభువు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే కనుక ఖచ్చితముగా మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. ఎవరికైనా కనుక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.